ప్రభునందు ప్రియులకు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ చరణంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము వర్ధిల్లి విస్తరించాలని దేవుడు కోరుచు ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుని యొక్క సమృద్ధి దీవెనలు మన యొక్క ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో కలిగి ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును అంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 9 వచనాల్లో ఉన్నటువంటి మాటలన్నిటినీ మనము పాటించినప్పుడు 10వ వచనం నెరవేర్పులోనికి మనం తీసుకొని రాబడతాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో మనము ప్రభువుని సేవించే వారంగా ఉండాలి. దయను సత్యమును ఎన్నడూ నీ యొక్క జీవితంలో విడిచిపెట్టకూడదు. వాటిని కంఠాభూషణంగా ధరించుకోమని దేవుడు సెలవిస్తుంటున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత జీవులకు ఇచ్చును అని దేవుని వాక్యంలో రాయబడతా ఉంది. మన యొక్క జీవితంలో దయను సత్యమును ఎన్నడూ కూడా విడిచిపెట్టే వారంగా మనం ఉండకుండా మన యొక్క ఆత్మీయ జీవితంలో యోసేపు వలె మనము జీవించాలి. యోసేపు అలాగను జీవిస్తూ వచ్చినాడు కనుక తన జీవితంలో దయను సత్యమును కంఠాభూషణంగా ధరించుకున్నాడు. అందును బట్టి తన జీవితంలో అనేకులకు ధాన్యము సమకూర్చి మరి అనేకులకు పంచిపెట్టేవాడుగా దేవుడు తనను సిద్ధపరుస్తూ వచ్చినాడు. కరువు దినాల్లో యోసేపు ధాన్యాన్ని సమకూరుస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి ఆత్మీయమైనటువంటి ధాన్యము, దేవుని యొక్క జీవాహారం అనేటువంటి ఆ యొక్క దేవుని వాక్యాన్ని నీ హృదయం అనే ధననిధిలో నింపుకొనగలిగినట్లయినా అనేకులకు ఆ యొక్క జీవవాక్యాన్ని అనే ఆ యొక్క ధాన్యం అనే జీవవాక్యాన్ని మనం పంచిపెట్టే వారంగా ఉంటాం. ఇలాగన మన హృదయమైన ధననిధిలో దేవుని వాక్యం నింపుకొని అనేకులకు మనం అందించినప్పుడు వారు ఆధ్యాత్మికంగా తృప్తి చెంది దీవించబడేవారుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రం చేసుకును, ఎందుకనగా నీ హృదయం నుండి జీవధారలు బయలువెడునని ప్రభు సెలవిస్తూ ఉంటున్నారు సామెతల గ్రంథంలో. కనుక మన హృదయాన్ని మనము ఎప్పటికప్పుడు దేవుని వాక్యం చేత నింపుకొని భద్రపరుచుకునే వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మన యొక్క అనుదిన జీవితంలో దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించగలుగుతున్నామా? ఆ ప్రకారం జీవించగలుగుతున్నామా? ఆ రీతిగా జీవించడానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక.